విశాఖ పెందుర్తి 97వ వార్డు చిన్నముషివాడ కార్మీనగర్లో ప్రాంతానికి చెందిన మల్లు సన్నీ బాబు తనపై ఇతరు దురుద్దేశంతో దాడి చేయించారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి పోలీసులు ఫిర్యాదు చేసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి వివక్ష చూపిస్తూ కులం పేరుతో దూషించి మహిళలను కూడా చూడకుండా రాళ్లతో తమపై దాడి చేయించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసి గెలిచిన నేటి ఎమ్మెల్యే నాయి బ్రాహ్మణ సంఘానికి స్థలం కేటాయిస్తే నేడు చెరువులో కబ్జాలు చేస్తూ లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే పోలీసులు రెవెన్యూ యంత్రాంగం కబ్జాదారులు గుర్తించి చెరువు స్థలాలను కాపాడాలని, అలాగే తమకు పోలీస్ శాఖ వారు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. నాయి బ్రాహ్మణ సంఘానికి కులం పైన జరుగుతున్న దాడి విషయంలో అధికారులు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 2 సంవత్సరాలు బట్టి మేము సుజాత నగరాన్ని ఉంటున్నాము. ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడతారని మేము అడగడానికి వస్తే మా మీద అర్జున్ చౌదరి గారు నన్ను దోశారు. నాకు చెయ్యి కూడా నొప్పి చేసింది. దానికి మీరు ఏం చేస్తారంటే చెయ్యండి. 343 న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాము. పోలీస్ కంప్లైంట్ కూడా మేము ఇచ్చాము. దానికి ఏం చేస్తారో మీరు చేయండి. నాయ బ్రాహ్మణులు ఇక్కడ ఉండాలి, ఊరి మధ్యలో ఉండాలి, ఎక్కడికో వెళ్ళిపోకూడదు అని ఒక 10-15 మందికి మా సంఘ సభ్యులు 22 మంది అండి సుజాత నగర్లో, ఇప్పుడు 75 మంది అండి. ఇంతమందికి కూడా పంచకల్ రమేష్ బాబు గారు మాకు మంచి మనసుతో కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి కూడా మేము అప్పటి నుంచి ఆయన చెప్పిన తర్వాత మేము ఈ రోజుకి కట్టుకొని అదే సుజాత నగర్ 163 సర్వే నెంబర్లో మేము అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నివసిస్తున్నాం. మేము ఈరోజు మగవాళ్ళందరూ ఎవరు షాపుకి ఎవరు పని మీద వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది టీడీపీ అరాచకం చేసి కబ్జాదారులు లాలం మంగరాజు, అర్జున్ చౌదరి, తైనాల మహేష్ వచ్చి మా ఆడవాళ్ళపై రాళ్ళు కర్రలు ఇసిరి దాడి చేసి దుర్భాషలాడు తర్వాత చెరువులోకి పారిపోవడం జరిగింది. చెరువులోకి పారిపోయిన తర్వాత మా నాయబ్రాహ్మణులైన మహిళలు అంతవరకు వెళ్తేప్పటికి మీరు దమ్ముంటే 2 అంటున్నారు పారిపోతాండ్రు. మా మహేశ్వరి, నేను 97వ వార్డు 163 సర్వే నెంబర్ కార్మీనగర్ నివసిస్తున్నాము. మేము నాయి బ్రాహ్మణ కులస్తులమే. మంగళవాళ్ళు అంటే ఏదో వీళ్ళు తక్కువ కులం అని మమ్మల్ని హింసిస్తున్నారు. తక్కువ కులం అని హింసిస్తున్నారు. 343గా జీవో ఏటైపోయింది. ఈ జీవో మంగళవాళ్ళకి అనే జీవో జారీ చేసి గవర్నమెంట్ ఏమైపోయింది. టీడీపీ అరాచకాలు ఎక్కువైపోయింది. 45 రోజులు అవ్వకముందే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారు. ఈ నాయ బ్రాహ్మణ సంఘాల మీద దాడి చేస్తున్నారు. దీనికి మీరు తగిన చర్యలు తీసుకోమని తైనాల మహేష్, లాలం మంగరాజు, అర్జున్ చౌదరి ఈ ముగ్గురు మమ్మల్ని హింసిస్తున్నారండి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వట్లేదు. మమ్మల్ని ఏ పొలంలోని కూడా రానివ్వట్లేదండి. మీరు మంగళవాళ్ళు మీరు తక్కువ మీరు ఊరి చెవిని ఉండండి. మా మగవాళ్ళు లేని టైంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి.